ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాస కార్యక్రమాలు నిర్వహించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, తల్లులకు వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించామని శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జ్యోత్స్న తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన పోషణ మాస కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషణ మాస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జ్యోత్స్న పాల్గొని మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాస కార్యక్రమాలను నిర్వహించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, తల్లులకు వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆకుకూరలు, గుడ్డు, పాలు తీసుకున్నట్లయితే బిడ్డ ఎదుగుదల బాగా ఉంటుందని అన్నారు. పిల్లలకు తప్పనిసరిగా బాలామృతాన్ని అందించాలని వివరించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సామెల్, తహసీల్దార్ జలకుమార్, ఎంపీడీఓ దేవిక, డాక్టర్ హైమావతి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు యాకూబ్ పాషా బేగం, షమీం, యాసిం, స్వప్న, పంచాయతీ సెక్రటరీ బోట్ల విజయ, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. మరి సమాజంలో అన్ని వాహనాల గురించి కూడా ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అట్లా? అలా నేను డబ్బులు కాబట్టి అట్లా చేస్తాను. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకుని సమాజంలో ఉన్నటువంటి అందరూ మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి తెలుసు. నాన్న చూస్తారు. శామెప్పుడు మానప్పుడు అనేది మీకు తెలుసు. మేడం మేడం అట్నే సారీ మేడం చూడండి. ఓకే మేడం గారు జర్ర మీరు రావాలి. ఇక్కడ వచ్చిన ఫోటో అయినా బ్యాట్ వస్తుంది. ఇటు చూడండి అమ్మా అందరూ. కార్యక్రమాలు చేస్తూ మరి ఈ నెల మాసంలోనే సార్ వాళ్ళకు అన్నప్రాస అనే కార్యక్రమం కూడా, ఎందుకంటే చిన్న పిల్లలకు తప్పనిసరిగా 6వ నెలల వాళ్ళు అనుబంధ స్టార్ట్ చేసి వాళ్ళని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే అది ఒక కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతుంది. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు సరిపోతాయి, కానీ 6 నెలల తర్వాత తప్పనిసరిగా అనుబంధ ఆహారం ఇచ్చేటట్టు. తర్వాత ఈ శ్రీమంతాలు కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళకు ఒక ట్రెడిషనల్గా ప్లస్ ఆ టైంలో వాళ్ళు ఎలాంటి మరి మంచి పోషకాహారం తీసుకోవాలి. అది తీసుకుంటే ఏమవుతుందంటే పుట్టిన కడుపులో ఉన్నప్పటి నుంచి 1000 కాబట్టి శాంపం అనేది మీకు బరువు పొలమాలు అది చేసినప్పుడు చాలా జాగ్రత్తలు చేస్తే మనం కరెక్ట్ చేసినట్టు.